వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ముఖ్యమంత్రి గారిని ఏం చేశారని చెప్తూనే మేము ముందుకెళ్తాం. మేడం, మీరు అంటే చాలా చదువుకున్నారు, విద్యాధికారులు. సో అంటే మీరు ఏం చదువుకున్నారు నాకు ప్రాపర్గా తెలియదు. ఒక్కసారి, ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్క్లో ఒక రకరకాల ట్రోలింగ్ నడుస్తున్నాయి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ. మీరు ఏం చదువుకున్నారు మేడం? మీ నోటి ద్వారా వినాలనుంది. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజీ, ఏఎస్డి ఉమెన్స్ కాలేజీ కాకినాడలో చదువుకున్నాను. తర్వాత ఏయుపీజీ సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి సైకాలజీ చేశాను. అట్లాగే రాజమండ్రి జిఎస్ఎల్ లా కాలేజీ నుంచి లా చేశాను. నాగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా చేశాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద డాక్టరేట్ చేయాలనేది, పిహెచ్డి చేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంబీఏ చేస్తున్నాను. ఇంకొక సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి నాకు టైం కుదరలేదు. అట్లాగే హిందీలో ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు విశారద అక్కడ వరకు వచ్చాను. విశారద ఇక్కడ శారద విశారద అంత వరకు చేయాల్సి ఉంది. రాష్ట్ర వరకు కంప్లీట్ చేశాను. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్, అది ప్యాషన్. అది ఈ కాకుండా నేను జర్నలిజంలో చేశాను, ఎన్విరాన్మెంట్ మీద చేశాను, నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను, యోగా మీద సర్టిఫికెట్స్ తీసుకున్నాను. అట్లాగే హైయెస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ ఏరియా కానీ, స్థానిక సంస్థల మీద నేషనల్ ఎన్ఐఆర్డి నుంచి హైయెస్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నది అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీ రాజ్యసభగా వంగా గీత పేరే ఉంటుంది. హైయెస్ట్ సర్టిఫికెట్స్, 1 year కోర్సెస్, 6 months కోర్సెస్. నాకు ఇంట్రెస్ట్ అంటే ఒక సబ్జెక్టు చదివితే పరీక్ష రాయడం కోసం అన్ని చదివితే నాకు అన్ని బాగా ఉంటాయనేది ఉద్దేశం. మేడం, మీరు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు అంటేనే అసలు టైం ఉండదు. అంటే పర్సనల్ టైం అనేది చాలా, స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీకి కేటాయించడం, ఇటు వీళ్ళందరూ వస్తూ ఉండడం, పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారో, ఆ రహస్యం ఏంటో, ఆ కిటుకు అంటే సాధారణంగా వివాహం విద్యనాశనం అంటారు. నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. బట్ కాశీ విశ్వనాథ్ గారు, మా హస్బెండ్, మా అమ్మమ్మ గారి పట్టుదల వల్ల మాకు ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చదువుకుంటా అంటే మా మదర్ ఒప్పుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పి, మా మదర్ ఒప్పుకోలేదు. పెళ్ళైతే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారు చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు. ఒక్క ఎగ్జామినేషన్లో వంగా గీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14 to 19లో కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మీరు ఇన్ని డిగ్రీలు, ఇన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు కదండి. ఎడ్యుకేషన్ అనేది ఒక రాజకీయ నాయకులుగా మీ పరిణితి చెందడం, పరిణితికి ఏ విధంగా హెల్ప్ అయిందంటారు? తప్పకుండా మాకే కాదు, సమాజానికి ఎడ్యుకేషన్, సమాజంలో ఉండే రుగ్మతలను, అసమానతను తొలగించేది ఒక విద్య మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. ఈరోజు పేదవాడికి ఏదో పథకాలు, మధ్యాహ్నం భోజనం కేవలం పెట్టడం మాత్రమే కాదు, పేదవాడు అందరికీ కూడా విద్య నేర్చుకోవాలి, పేదవాడు కూడా అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, మంచి యాక్సెంట్ ఉండాలి, ట్యాబులు కూడా చదవాలి అని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవాలి. అందరూ విద్యావంతులు. ఈరోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి? ఈరోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత ఎక్కడ కనబడుతుంది? కులం, మతం అని లేకుండా అందరూ కలిసి సమాజంలో అందరూ కలుసుకునే అవకాశం వచ్చింది అంటే విద్య వల్ల. మొన్నటి వరకు టీడీపీ, బీజేపీ, జనసేన కలవని అనుకున్నారు. ఆ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా వాళ్ళ కలవకుండా ఉంటే బాగుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అధినాయకులు అనుకుంటున్నారు అన్నట్టు రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిశారు. సో ఈ కలయికని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి పెట్టాలనే ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒకటైతే తప్ప సాధ్యం కాదని వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే 3 పార్టీలు గతంలో కూడా కలిసి అప్పుడు సాధించగలిగాము. అయితే అప్పుడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ప్రజలతో చాలా సత్సంబంధాలు మా అందరికీ ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 19-24 ఒక పరిపాలనని బెస్ట్ పరిపాలన చేసి చూపగలిగారు. కాబట్టి ఇప్పుడు 3 పార్టీలు కలిసినా, ఎన్ని పార్టీలు కలిసినా ప్రజా
మద్దతు మాత్రం ప్రజల మనసుల్లో, జనం మనసులో ఉన్నది జగన్ గారే. తప్పకుండా విజయం సాధించేయగలరు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేపు రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ. అమ్మ వాళ్ళ మదరు, మా బాబు 5 జనరేషన్స్ కూడా మేము ఒక ఫోటో దిగి దాచి పెట్టుకున్నాం. అవునా? ఓకే, అయితే చాలా పెద్ద ఫ్యామిలీ. అవును, ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతుందా మీకు సపోర్టివ్ గా ప్రచారంలో? ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే, అటు అత్తింటి సైడ్ అంటే ఆబ్వియస్లీ పొలిటికల్ ఫ్యామిలీయే అఫ్ కోర్స్, కానీ మీరు ఫస్ట్ టైం దిగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? మా కోడలు చేస్తే మాకు కూడా బాగుంటది అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే, నేను ఎట్లా ఉంటది అని నేనే మామూలుగా కామ్ గా కూర్చున్నాను అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని. అయితే మా కోడలు రాజకీయాల్లో ఉందంటే మాకు కూడా మంచిగానే ఉంటది, గొప్పగా ఉంటది, వెళ్ళమని వాళ్ళు కూడా సలహాలు ఇచ్చారు. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి లావణ్య గారు? ఎంఏ చేశాను. ఓకే, ఎక్కడ? నాగార్జున యూనివర్సిటీ. మొత్తం మీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగిందా? మంగళగిరి, గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది. అవును. ఓకే, మీ అమ్మగారు మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు? నేను 10th క్లాస్ చదివేటప్పుడు అమ్మ చైర్పర్సన్ గా చేశారండి. ఓకే ఓకే, రైట్. ఏం చెప్పాలనుకుంటున్నారండి మంగళగిరి ప్రజలకి? లావణ్య గారికి ఎందుకు ఓటేయాలి అంటే? లావణ్య ఎప్పుడు అందుబాటులో ఉంటది. మీకు ఏ సమస్య వచ్చినా మీ ఇంటి అమ్మాయిగా, మీ ఆడపడుచులాగా, మీ బిడ్డలాగా మీ సమస్యని పరిష్కరించడానికి తను ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. మంగళగిరి సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజలందరూ తన తోబుట్టువులు చేసుకొని ముందుకు సాగుతుంది. మీ సహకారం కూడా నాకు అవసరం. పరిచయం అలా మచ్చిక చేసుకోవటం, రహస్యంగా ఫోన్లో మాట్లాడటం, వాళ్ళకి ఏదో ఇది చేయటం అట్టండి నాకు అసలు నాకు చేత కాదు, నా వల్ల కాదు. స్ట్రైట్ అవే వెళ్తాను నేను. ఇది కాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆయన తీసుకొచ్చాడు, అప్పారావు గారు అని. ఆయనదే టికెట్ అని ప్రచారం చేశారు. కన్నా నిలిపోతారన్నారు. ఆయన హీ స్పెండ్ మనీ మోర్ హియర్. వాట్ దే విల్ డూ విల్ సీ. నేనేం వాళ్ళ మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు, మచ్చిక చేసుకునే పరిస్థితి లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ నిధులు కానీ ప్రజలకు స్పష్టంగా చేరాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. దాన్ని అంబటి రాంబాబు దుర్మార్గుడు కాదనుకుంటున్నారు. ఇంకా నాకేం అడ్డం ఉంటుంది? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి గవర్నమెంట్ ని ఫామ్ చేయటం ఖాయం. సత్తెనపల్లిలో అద్భుతమైన మెజారిటీతో గెలవబోవటం ఖాయం. ఇది ప్రజల నాడి, నాకు తెలుసు. రైట్. ఫైనల్లీ మీకు ఎందుకు ఇక్కడ ప్రజలు ఓటు వేయాలి అనేది ఒక సింగిల్ లైన్ లో ఆన్సర్ ఏం చెప్తారు? ధర్మమైన పాలన చేశాను కాబట్టి నాకు ఓటు వేయాలి. అనిల్ కుమార్ యాదవ్ గురించి అడగడం మర్చిపోయాను సార్. ఎలా ఉంది ఆయనకి ఇక్కడ మీరు చూస్తున్న గ్రౌండ్ రియాలిటీస్? చాలా బాగుంది. యాజ్ ఎంపీ అనిల్ కుమార్ రావడం వల్ల మా లెవెల్స్ కూడా పెరిగాయి. ఈజ్ ఎ క్రేజీ మ్యాన్. ఎగబడుతున్నారు జనం. మీకు కూడా అలాంటి క్రేజ్ ఉంది కదా గ్రౌండ్ లో? ఉండొచ్చు, కొత్తగా వచ్చాడు కదా. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను ఎవ్రీబడి నోస్. నాకుతోనూ ఫోటోలు దిగాను, కానీ అనిల్తో ఫోటోలు దిగాలని ఎక్కువ మంది యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు. కుర్రోడు కదా, పైగా బీసీ సామాజిక వర్గం. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పటి వరకు అగ్రకులాలే పరిపాలించాయి తప్ప బీసీలు పరిపాలించలేదు. ఒక రేర్ ఆపర్చునిటీ బీసీకి వచ్చింది. అందువల్ల బీసీలందరూ కట్టగట్టుకొని అనిల్ కుమార్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని నిర్ణయించుకుంటున్నటువంటి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం మనకెప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఈసారి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం, వైసీపీ, జనసేన అందరు యాదవులు ఈసారి వైసీపీకి వేసేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ బాక్సులో కూడా చూస్తారు. చాలా ధీమాతో ఉన్నారు మీ గెలుపుపై. ఈ ధీమాకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. రాజధాని ఎఫెక్ట్ అనేది మీపై ఏమాత్రం ఉండదు. జీరో. రాజధాని ఎఫెక్ట్ వాళ్ళ వరకు ఉంటుంది, పొలాలు కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రాలేదని. ఈ మధ్యన రాజధాని చంద్రబాబు వచ్చేస్తున్నాడు అని భూమి అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు అక్కడ. ఇప్పుడు తెలిసిపోతుంది అందరికి. సిద్ధం సభలు చూసిన తర్వాత అరే అనవసరంగా కొన్నాం భూమి అనేది బాధపడుతున్నారు. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ జనరిక్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది అడిగి క్లోజ్ చేస్తా ఇంటర్వ్యూ. మీ టైం ఎక్కువ తీసుకుంటున్నాను అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్,
గుడ్ పొలిటీషియన్, ప్రజల్లో ఎప్పుడు కూడా జస్ట్ అట్లా నిన్న ఒక వికలాంగుని కలిస్తే ఒక 1000 వాల్స్ ఆఫ్ వెలుగు ఆయన ఫేస్ లో. అలాంటి ఒక పొలిటీషియన్ ఈ మధ్య అంటే మీలాంటి మినిస్టర్స్, సీనియర్ లీడర్స్ అంతా గంటలు గంటలు స్పీచెస్ ఇస్తూ ఉంటారు వితౌట్ పేపర్, ఎనీథింగ్ యూ కెన్ టాక్ ఆన్ స్టేజెస్. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విమర్శ ఉంది, పేపర్ చూడకుండా స్పీచ్ ఇవ్వలేడు అని. ఎందుకు ఇవ్వలేడు అది పొరపాటు. కాకపోతే హీ వాంట్స్ టు కవర్ ఎంటైర్ పాయింట్స్, అందువల్ల చిన్న నోట్ ఉంటుంది అంతే. అదేమో చూచి అవటం కాదు కదా. హీ వాంట్స్ టు కవర్ ఎంటైర్ పాయింట్స్. ఆయన సంక్షిప్తంగా చెప్పడు, పరిపూర్ణంగా చెప్పేదాకా తృప్తిగా ఉన్నది ఆయనకి. ప్రతి విషయం అంతకుముందు అసలు అది పట్టుకోకుండా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు పూర్తిగా అడిక్టెడ్ టువర్డ్స్ పేపర్ స్పీచెస్? ఎవ్రీ వర్క్ ప్రజలకు అర్థం కావాలి. మిస్ అవుతామేమోనని నేను ఎప్పుడు పేపర్ తీసి చెప్పను, చాలా పాయింట్స్ మిస్ అవుతాను. ఆయన మిస్ అవడానికి ఇష్టం ఉండదు. ఓకే, అసెంబ్లీలో మిస్ అయితే కూడా పిలిపించి మళ్ళీ ఈ పాయింట్ ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అసెంబ్లీలో మేము మాట్లాడేటప్పుడు మీరు మా పేపర్స్ ఉంటాయి చూసారుగా, మీరు పేపర్ లేకుండా చెప్పలేదు, ఏదో స్పాంటేనియస్ గా చెప్పే మాటలు. హీ థరోలీ ప్రిపేర్డ్, ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పాయింట్స్ రాసుకుని చెప్తారు. అది కూడా ఆశువుగా చెప్పినట్టుగానే చెప్తారు. చదవడుగా చదవకూడదని చెప్తారు. తప్పు అనుకోవడం, పాయింట్స్ మాట్లాడుకోవటం చూసుకోవటం అంటే సహజమైనటువంటి అంశం. రైట్. రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం కావచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, మీరిద్దరితో పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు? మీ రాజశేఖర్ రెడ్డి గారి కన్నా 1000 రాజశేఖర్ రెడ్డిల పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో పెరిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ గా ఆయనే పార్టీ పెట్టుకుని పైకి ఎదిగాడు. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి గారు కొట్లాడి 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 పార్టీలో అసమ్మతితో కొట్లాడి, ఎదురు పార్టీలతో కొట్లాడి, కిందబడి మీదబడి ఎప్పటికో అయ్యాడు. చాలా కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు కాబట్టి రాగానే ముఖ్యమంత్రి అయ్యాడు. రాగానే అంటే ఒక 5 సంవత్సరాలు మినహా. సో చాలా ఎర్లీ ఏజ్ లో అయ్యాడు. ఇంకెన్ని సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఆయన? ఎంత ఎత్తికి ఎదగబోతున్నాడు? మేమంటే మా పని అయిపోతుంది, పెద్దలం అయిపోయాం, 70 ఏళ్ళు అయిపోయింది. యాక్టివ్ గా ఉంటాం అనేది వేరే విషయం. నా మానసికమైనటువంటి పరిస్థితి అలా ఉంటుంది. అవకాశం వస్తే మీరే సినిమాలో హీరో లాగా కూడా యాక్ట్ చేయగలుగుతారు. హీరో ఎవరెవరు క్యారెక్టర్ ఇస్తారు కానీ హీరో ఎవరెవరు రెడీయా యాక్ట్ చేయడానికి? తీరిక ఎక్కడ ఉంది మనకి? సరదాగా రాజకీయాల్లో ఏదో ఒక మూల నుండే పొలిటీషియన్. ఇప్పుడు 175 మంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరిలాగా వాడిని కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.